అలసందలతో ఇలా పప్పు ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. 1 కప్పు వరకు అలసందలు బాగా నానిన తర్వాత ఒక కుక్కర్లో తీసుకోండి. ఇందులోని ఒక 10 పచ్చిమిర్చి, ఒక సగం ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోండి. అలాగే తరిగిన టమాటాలు ఒక 3, కొద్దిగా కొత్తిమీర, ఆ తర్వాత ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఇందులోని ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇందులోని ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ ఉడికించుకున్నారనుకుంటే మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని ఒక బౌల్లో తీసుకోండి. పప్పుని మెత్తగా మెదుపుకోవచ్చు. ఆ తర్వాత రుచికి సరిపడ ఉప్పు, కొద్దిగా చింతపండుని వేడి నీళ్ళని నానబెట్టుకున్నాను, అదే వేసుకుంటున్నాను. మెత్తగా మెదుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి ఎంత కన్సిస్టెన్సీ కావాలో. ఇప్పుడు ఆ చారును కూడా పక్కన పెట్టుకున్నాం కదా, అందులోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా చింతపండు రసం వేసుకోండి. ఆ తర్వాత తాలింపుని బాగా వేగిన తర్వాత కొద్దిగా రసంలో కొద్దిగా పప్పులో కొద్దిగా వేసుకోండి. అంతే, పప్పు అలాగే పప్పు చారు అనేది రెడీ అయిపోతుంది. ఇది వేడి వేడి అన్నంలోకైనా లేదా రాగి ముద్దలోకైనా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి.